నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 17, 18, 19 వార్డులు కూలీనాలీ చేసుకుని జీవనం గడుపుతున్న నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతం. మార్చి నెల రేషన్ అందకపోవడంతో నిరుపేద రేషన్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం రేషన్ బియ్యంపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేదలకు మార్చి నెల రేషన్ బియ్యం అందించడంలో ఆత్మకూరు రెవెన్యూ శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. నియోజకవర్గ కేంద్రంలో రేషన్ బియ్యం అందక నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. నాకు భర్త పేరు చిన్నమస్తాము. నాకు ఒక పాప ఉంది, వికలాంగ పాప, నడవలేదు, చేయలేదు. ఈ నెలలో 35 కేజీలు బియ్యం రావాల్సి వస్తే బియ్యం కూడా రాలేదు. బండి కాడికి పోతే మేము వస్తున్నాం కదా అని చెప్పారు. ఇప్పటికి రాలేదు. పరిస్థితి నెలలో బియ్యం ఏం తెచ్చి తినాలి సార్. నూకలు పోతే పైగా నూకలు తెచ్చుకోవాలా, పచ్చడి తెచ్చుకొని పనులకు పోయేవాళ్ళు. మా బతుకులు ఎట్ట జరగాల, మేము ఎట్ట బతకాలా? మా బియ్యం ఈ నెలలో బియ్యం ఎక్కడికి పోయింది. ఈ నెలలో మా బియ్యం రాలేదు. తెచ్చుకుంటున్నాం సార్. వీడిని చుట్టుకోవాలి, నూకలు తెచ్చుకోవాలి. ఒకసేపు నూకలు తెచ్చుకొని పచ్చడి తెచ్చుకొని తింటున్నాం. మా పరిస్థితి ఇంటికాడికి వచ్చి ఎట్లా అంటారో ముసలి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు. కొడుకు పెళ్లి కొడుకు లేదు, ఓడలు వెళ్ళిపోయింది, కొడుకు వెళ్ళిపోయాడు. నా పరిస్థితి చాలా ఇంటిగా రేషన్ బియ్యం తెచ్చుకోవాలి. అది కూడా లేకుండా తీసుకెళ్ళి అది ఏసీఆర్ కాలనీ 19వ వార్డు. మేము పేదలమి, మాకు ఈ నెల బియ్యం రాలేదు. పిల్లలు మేము ఫస్ట్ ఉంటున్నాము.